సాధకులకు స్వాగతం. నేను మీ సాయి ఫ్రమ్ సాయి స్టడీ కేఫ్. ఈరోజు మనం అతి త్వరలో ఆర్ఆర్బి నిర్వహించబోయే గ్రూప్ డి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే వారి కోసం గతంలో నిర్వహించిన గత ప్రశ్నపత్రాలలో నుండి కొన్ని వెరీ ఇంపార్టెంట్ ప్రశ్నలను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా మొదటి క్వశ్చన్, సమ త్రిభుజం యొక్క ఒక భుజం 6√3 సెంటీమీటర్స్ అయితే దాని ఎత్తు ఎంత? అయితే ఇక్కడ సమత్రిభుజం అనగా సమబాహు త్రిభుజం. సమబాహు త్రిభుజంలో 3 భుజాలు కూడా సమానంగా ఉంటాయి. అయితే ఇక్కడ శీర్షం ఏ నుంచి ఎదుటుగా ఉన్న బీసీ భుజానికి లంబంగా గీసిన దాన్ని మనం ఎత్తు అంటాం. ఎత్తుకే మరొక పేరు ఉన్నతి. అయితే ఒక సమబాహు త్రిభుజంలోని ఉన్నతి యొక్క ఫార్ములా H=√3/2 ఇంటూ భుజం. ఇక్కడ మనకు ఆల్రెడీ ప్రశ్నలో భుజం 6√3 ఇచ్చాడు కాబట్టి √3/2 ఇంటూ 6√3. ఇక్కడ 2 1s are 2, 2 3s are 6. √3 ఇంటూ √3 ఇంటూ 3. √3 ఇంటూ √3 హోల్ స్క్వేర్ అవుతుంది కాబట్టి స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సల్. 3 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 9 సెంటీమీటర్స్. ఆన్సర్ వచ్చేసి 9 సెంటీమీటర్స్. రెండవ ప్రశ్న, 2 సంఖ్యలు 3:5 నిష్పత్తిలో ఉంటాయి. కానీ ఆ ఒక్కొక్క సంఖ్యకి 10 కలిపితే నిష్పత్తి 5:7 అవుతుంది. ఆ సంఖ్యలు ఏవి? ఆప్షన్ 1 35, 49. ఆప్షన్ 2 10, 30. ఆప్షన్ 3 20, 22. ఆప్షన్ 4 15, 25. మొదటగా ప్రశ్నకు వస్తే 2 సంఖ్యలు అవే నిష్పత్తిలో ఉన్నాయంట 3:5. అంటే ఆ సంఖ్యలను మనం 3x, 5x అనుకోవచ్చు. ఆ ఒక్కొక్క సంఖ్యకి 10 కలపాలి. ఒక్కొక్క సంఖ్యకి 10 కలిపితే 3x + 10/5x + 10 ఈజ్ ఈక్వల్ టు నిష్పత్తి 5/7 అవుతుంది. వీటిని మనం అడ్డ గుణకారం చేస్తే 7 × 3x + 10 ఈజ్ ఈక్వల్ టు 5x + 10. 7 × 3 21x + 70 ఈజ్ ఈక్వల్ టు 25x + 50. 25x - 21x ఈజ్ ఈక్వల్ టు 70 - 50. ఇక్కడ మనకి x ఈజ్ ఈక్వల్ టు 20/4 అవుతుంది. 4 1s are 4 5s. x ఈజ్ ఈక్వల్ టు 5 అయింది. ఆ సంఖ్యలు 3 × 5, 5 × 5 అనగా 5 3s are 15, 5 5s are 25. ఆప్షన్ నెంబర్ 4 15, 25 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ ప్రశ్నకి మనం చిన్న లాజిక్ తోటి కూడా ఆన్సర్ చేసేయచ్చు. ఎలా అంటే మనకిచ్చిన నిష్పత్తులు 3, 5 అండ్ 5, 7. వీటి మధ్య సమాన భాగాలు 3కి 5కి డిఫరెన్స్ 2, 5కి 7కి డిఫరెన్స్ 2. ఈ సమాన భాగాలకి ఎంత కలపాలంట 10. అంటే 2 భాగాలకి 10 అవుతుంది. అయితే ఒక భాగంకి 5 అవుతుంది. ఈ 5 అనేది మనకు x 3 × 5, 5 × 5. సో ఆన్సర్ వచ్చేసి 15, 25. ఈ విధంగా కూడా మనం చాలా ఈజీ వేలో ఆన్సర్ చేయొచ్చు. మూడవ ప్రశ్న, 3364 యొక్క వర్గమూలం ఎంత? ఆప్షన్ 1 52. ఆప్షన్ 2 64. ఆప్షన్ 3 62. ఆప్షన్ 4 58. అయితే ఈ ప్రశ్నకు వచ్చేసి మనం 3364 యొక్క వర్గమూలాన్ని కారణక విభజన ద్వారా కూడా కనుక్కోవచ్చు. దీని యొక్క కారణాంకాలు వచ్చేసి 2 × 2 × 29 × 29. ఇక్కడ మనం 3364 యొక్క వర్గమూలం కనుక్కోవాలి కాబట్టి √2 × 2 × 29 × 29. దీన్ని మనం 2 × 29గా రాసుకోవచ్చు. సో ఆన్సర్ వచ్చేసి 58. ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. 3364 యొక్క వర్గమూలాన్ని మనం ఇంకొక సులభమైన చిన్న లాజిక్ యూజ్ చేసి కనుక్కోవచ్చు. ఇచ్చిన సంఖ్యలో మొదటి స్థానంలో ఉన్న అంకెను మనం ముందుగా పాయింట్అవుట్ చేయాలి 4. ఇక్కడ స్క్వేర్ చేస్తే 4 వచ్చే అంకెలు మనకు ఇక్కడ ఎన్ని ఉంటాయి 2 and 8. 2 స్క్వేర్ వచ్చేసి 4, 8 స్క్వేర్ వచ్చేసి 64. కాబట్టి మొదటి స్థానంలో 2 and 8 ఉన్న
ఆప్షన్స్ మనకు ఆన్సర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆప్షన్ 2 64. కాబట్టి ఇది మనం ఎలిమినేట్ చేయవచ్చు. సో మిగిలిన సంఖ్యలు 52, 58 అండ్ 62. అయితే ఇచ్చిన సంఖ్యలో మొదటి 2 అంకెలు ఇక్కడ 33 వర్గమూలం కాబట్టి మొదటి 2 తీసుకోవాలి. ఘనమూలం అయితే మొదటి 3 తీసుకోవాలి. ఇక్కడ వర్గమూలం కాబట్టి 33ని తీసుకోవాలి. 33కి దగ్గరగా ఉన్న వర్గం 33కి దగ్గరగా ఉన్న వర్గం వచ్చేసి 25. సో 5 కంపల్సరీ అవుతుంది. 5 అయ్యే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి మనకు? 52 అండ్ 58. ఇక్కడ 62ను కూడా మనం ఎలిమినేట్ చేయవచ్చు. సో 2 ఆప్షన్స్ ఎలిమినేట్. ఇక్కడ ఈ రెండిట్లో మనకు ఏది సరైన జవాబు ఎలా కనుక్కోవాలి అంటే 52 అండ్ 58 మధ్యలో ఏమొస్తుంది? 55. దీనికి మనం స్క్వేర్ రూట్ కనుక్కోవడం చాలా ఈజీ. ఎలా అంటే ముందుగా మొదటి స్థానంలో ఉన్న అంకె 5 కాబట్టి 5 స్క్వేర్ వచ్చేసి 25. ఇది ఇలాగని రాసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఉన్న అంకె 5. 5కి తర్వాత వచ్చే సంఖ్యతోటి మనం ఇక్కడ గుణించాలి. సో 5 6 30. 55కి యొక్క స్క్వేర్ వచ్చేసి 30 25. కాబట్టి 30 25 అనేది ఈ సంఖ్యకు ఏ సంఖ్యకు 33 64కి కంపేర్ చేసుకోవాలి. ఎక్కువగా ఉన్నదా తక్కువగా ఉన్నదా? 3025కి మనం ఇచ్చిన సంఖ్య ఎక్కువగా ఉన్నది కాబట్టి ఆప్షన్ 58 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 4 58 అనేది మనకి ఇక్కడ సరైన జవాబు. 4వ ప్రశ్న. ఒక వ్యక్తి తన దగ్గరున్న డబ్బులో 2/5 ఖర్చు చేశాడు. అందులో రూపీస్ 90 మిగిలాయి. మొదట్లో అతని దగ్గరున్న డబ్బు ఎంత? వన్స్ అగైన్, ఒక వ్యక్తి తన దగ్గరున్న డబ్బులో ఎంత ఖర్చు చేశాడంట? 2/5 భాగం ఖర్చు చేశాడు. అందులో 90 రూపాయలు మిగిలాయి. మొదట్లో అతని దగ్గరున్న డబ్బు ఎంత? ఆప్షన్ 1 140, ఆప్షన్ 2 150, ఆప్షన్ 3 120, ఆప్షన్ 4 130. ప్రశ్నలో మనకి ఇచ్చింది చూస్తే 2/5 భాగం ఖర్చు, మిగిలింది 90 రూపాయలు. అంటే మొత్తం మనకు మొత్తం ఎన్ని భాగాలు? 5 భాగాలు. 2/5లో 5 అనేది హారంలో ఉన్నది ఎప్పటికీ మొత్తం. సో మొత్తం 5 భాగాలు, ఖర్చు 2 భాగాలు, మిగిలిన భాగాలు వచ్చేసి 3 భాగాలు 90 అయితే ఒక భాగం వచ్చేసి 30. మనకు మొత్తం అడుగుతున్నాడు కాబట్టి 5 భాగాలు 30 × 5 150. కాబట్టి ఆప్షన్ 2 150 రూపాయలు అనేది సరైన జవాబు. 5th క్వశ్చన్. 6, 15 మరియు 18 ద్వారా విభజించబడినప్పుడు ప్రతిసారి 5చే శేషంగా మిగిలించే అతి చిన్న సంఖ్యను కనుగొనండి. ఆప్షన్ 1 96, ఆప్షన్ 2 92, ఆప్షన్ 3 90, ఆప్షన్ 4 95. ప్రశ్న మరొకసారి చదివితే 6, 15 మరియు 18 ద్వారా విభజించబడినప్పుడు ప్రతిసారి 5చే శేషంగా మిగిలించే అతి చిన్న సంఖ్యను కనుగొనండి. దీనిని మనం కాసాగు ద్వారా కనుగొనాలి. 6, 15 మరియు 18. 3 టేబుల్లో కొట్టివేస్తే 3 2 6, 3 5 15, 3 6 18. రెండవ ఎక్కం చూస్తే 2 1 2, 2 3 6. సో మనకు వచ్చిన గుణిజాలు 3, 2 × 1 × 5 × 3. 3 2 6, 6 1 6, 6 5 30, 33 90. మనకి ఇక్కడ ప్రశ్నలో ప్రతిసారి 5చే శేషంగా మిగిలించే అతి చిన్న సంఖ్య అన్నాడు కాబట్టి మనం 5ని ఇక్కడ యాడ్ చేయాలి. సో ఆన్సర్ వచ్చేసి 95. 95 ఉన్న ఆప్షన్ 4. 4th ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ ప్రశ్నను మనం సింపుల్గా కూడా చేయవచ్చు. ఎట్లా అంటే ఇచ్చిన సంఖ్యలను ఆప్షన్లలో ఉన్న వాటితో భాగిస్తే మనకు ప్రతిసారి 5 శేషంగా రావాలి. ఇది ఆరేకంలో భాగిస్తే 6 1 6, 3 మిగులుతుంది, 6 5 30. అంటే 5 అనేది రిమైనింగ్గా మిగులుతుంది. 15 ఎక్కంలో పోతే 15 6లో 90, మనకు 5 మిగులుతుంది. 18 ఎక్కంలో 18 5లో 90. సో ఆన్సర్ వచ్చేసి ఓవరాల్గా 95. 6th క్వశ్చన్ వచ్చేసి 3 సంఖ్యల సగటు 7, మొదటి 2 సంఖ్యల సగటు 5 మరియు చివరి 2 సంఖ్యల సగటు 8. అయితే ఆ 3 సంఖ్యలు వరుసగా ఆప్షన్ 1 2, 8 మరియు 8, ఆప్షన్ 2 3, 7 మరియు 9,
ఆప్షన్ 3, 5, 5 మరియు 11, ఆప్షన్ 4, 4, 6 మరియు 10. మనం ప్రశ్నను చాలా జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే 3 సంఖ్యల సగటు 7 అన్నాడు. మనకు సగటు సూత్రం ఏంది అంటే రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. ఇక్కడ మనకు రాశుల మొత్తం బై రాశుల సంఖ్య అంటే 3 సంఖ్యల మొత్తం వచ్చేసి మనకు ఇచ్చాడు ఆల్రెడీ. 3 సంఖ్యల మొత్తం వచ్చేసి 21 అవుతుంది. ఆప్షన్లో 21 ఉన్న ఆప్షన్ అనేది మనం ముందు చూస్ చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 2, 8 మరియు 8 కాబట్టి ఇది టోటల్ 18 అవుతుంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఇది వచ్చేసి 3, 7, 9, 19 అవుతుంది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. థర్డ్ వన్ వచ్చేసి 5 + 5 + 11, 21 వస్తుంది కాబట్టి ఇది రైట్ ఆన్సర్ కావచ్చు. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 4, 6, 10, టోటల్ 20 అవుతుంది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో ఓవరాల్గా 3 సంఖ్యలు కలిపితే 21 వచ్చేసి ఏకైకంగా ఉన్నది థర్డ్ ఆప్షన్ 5, 5 మరియు 11. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకి ఇంకా డౌట్గా ఉంటే కూడా ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. మొదటి 2 సంఖ్యల సగటు 5. మొదటి 2 సంఖ్యల సగటు 5 అంటే మొదటి 2 అంకెల మొత్తం వచ్చేసి మనకు 10 కావాలి. ఇక్కడ మొదటి 2 అంకెలను 5, 5 కూడితే 10 అవుతుంది. అలాగే చివరి 2 సంఖ్యల సగటు 8 అంటే వాటి మొత్తం మనకి 16 కావాలి. అంటే చివరి 2 అంకెలు అంటే 5 మరియు 11 వచ్చేసి ఇది 16 వస్తుంది, ఇది వచ్చేసి 10 వస్తుంది. కాబట్టి థర్డ్ వన్ ఆప్షన్ 5, 5 మరియు 11 వచ్చేసి 21 అవుతుంది. సో ఓవరాల్గా ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్.